ఆయనకు శిక్ష పడింది. అవును. అలాగే ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో అది ఉండట్లేదు? రాహుల్ గాంధీ గారికి ఆ రకమైన శిక్ష కోసం పెద్ద ఎత్తున ఫైట్ చేయింది, పెద్ద అడవడైంది. అసలు మామూలుగా దేశవ్యాప్తంగా అది వైరల్ అవుతుంది. ఫైట్ చేయాలండి, ఎవరైనా ఫైట్ చేయాలి. ఇప్పుడు నా కోసం నేను ఫైట్ చేయాలి, ఎవరి మీద వాళ్ళు పడిన వాళ్ళు వాళ్ళే ఫైట్ చేయాలి. నన్ను ఇలా అన్నారు అన్నది మనం ఏంటంటే ఇది రాజకీయంగా వెరీ నార్మల్ అయిపోతుందని చెప్పి రాజకీయంగా ఏమైపోయిందంటే ఎవరు ఎదుర్కోపోవడం వల్ల అంటే ఇది కామన్ అయిపోయింది, సర్లే వాళ్ళు తిట్టారు కదా మనం ఒక మాట తిట్టేస్తే అయిపోతుందని ఆలోచిస్తున్నాం తప్పితే నిజంగా దాని మీద ఫైల్ చేయట్లేదు. ఎందుకంటే కోర్టులో డిఫర్మేషన్ ఫైల్ చేసిందంటే మనం జరగవలసి వస్తుంది, ముందు వాడిని పిలుస్తారు లేదా కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే నాయకులు అన్న వాళ్ళు టైం వేస్ట్ అని చెప్పి ఎవరు కూడా కోర్టులకు వెళ్ళరు. అక్కడ మోదీ అన్న పేరు ఆయన వెళ్ళాడు కాబట్టి ఓకే అది డిఫరెంట్ అయింది కానీ బట్ అదర్వైజ్ ఏంటంటే ఎవరు కూడా మనం ఎట్లాగా జ్యుడిషియరీలో కూడా ఎట్లా ఉంటుందంటే లాంగ్ ప్రాసెస్, ఏదో ఈవేళ చెప్పేస్తే ఈవేళ కోర్టులో పనిష్మెంట్ పడిపోదు. సో దాని కారణంగా జ్యుడిషియల్ ప్రాసెస్ కొంచెం టైటన్ అయ్యి ఈ రూల్ పొజిషన్ కూడా ఇలా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడం కానీ వ్యక్తిగత దోషుల్లో చేయడం కానీ తప్పు అని చెప్పి ఒక చట్టం కూడా తీసుకురావాలి. ఎందుకంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అన్నది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఆ ఫ్యాషన్ని మనం ఎక్కడో చోట అడ్డకట్టు వేయకపోతే మన రాష్ట్రాల్లోనే ఉంది, బయట ఎక్కడ అంత దరిద్రంగా లేదు. ఇక్కడ మన రాష్ట్రాల్లో రోజు రోజుకి ఎక్కువైపోతుంది, అందులో సౌత్ ఇండియాలో ఎక్కువ ఉంది. సో అది మనం అడ్డుకట్టు వేసిన. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు ఎప్పుడు ఇలా జరుగుతుంది అని ఊహించిన సంఘటనలు ఒక 2 జరిగినాయి. ఒకటి చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టుకోవడం, ఆయన ఏడుస్తారని ఎవరు ఊహించరు. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో చెప్పు తీయడం. ఏమనిపించింది మేడం మీకు అది? అంటే ఈరోజు ఈ ప్రభుత్వం నియంత ప్రభుత్వం ఎలా ఉందంటే అంటే సీనియారిటీ లేదు, వయసు లేదు, అసలు ఎంత వరకు ఇది రెచ్చగొట్టే పాలిటిక్స్ కూడా చేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కన్నీరు పెట్టుకోవడం అన్నది యాక్చువల్లీ చెప్పాలంటే కార్యకర్తలకు కూడా చాలా డిమారలైజింగ్ అనిపించింది. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి అంత డిమారలైజ్ అయ్యే పొజిషన్లో ఫైట్ చేస్తున్నందువల్ల అంటే అసెంబ్లీకి రానివ్వకూడదు అన్న ఒక సంకల్పంతో ఆయన అవమానించడం జరిగింది. ప్రజలందరూ చూస్తున్నారండి, చూసి ఎవ్వరూ కూడా రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే రియాక్ట్ అయ్యారు కానీ ఎంతవరకు అంటే ఒక స్టేజ్లో ఆగిపోయారు, సమయం కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. రెండోది పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆయన మీద వ్యక్తిగత దూషణలు ఇంకా తారాస్థాయికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎవరైతే మంత్రులు నీచంగా బిహేవ్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళని ఎవరు ప్రశ్నించలేకపోయారు, కేసులు ఫైల్ చేయలేకపోయారు. మహిళల్ని చాలా వేధించిన మంత్రులు మనం చూసాం. సో ఇంకా ఫ్రస్ట్రేషన్ ఏ పీక్స్కి వెళ్తుందంటే ఒకళ్ళు రెచ్చగొట్టే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా వీ టెండ్ టు లూజ్ అవర్ టెంపర్. అది ఏంటంటే ఇంకా అంత పరిస్థితిలో ఉండి ఇప్పుడు నాకే అనిపించింది మంచి గౌరవప్రదమైన కుటుంబంలో ఉన్నాం, ఎందుకు నిందలు పడాలి అట్లా. ఆయనకు కూడా బాధ ఉంటుంది కదండి, చక్కగా ఏసీ గదుల్లో ఉండి షూటింగ్ చేసుకుని హాయిగా మిగతా లైఫ్ ఎంజాయ్ చేయక ప్రజల్లోకి వచ్చి ప్రజల కోసం ఏదో చేయాలని అనుకుంటే రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక కామెంట్స్ చేస్తారు. అది కూడా ఏంటి విధానపరమైన విమర్శలో లేకపోతే వేరే విషయంలో కాదు, క్యారెక్టర్ విషయంలో పదే మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఎవరైనా టెంపర్ లూజ్ అవుతారు. ఇలాంటివి జరగడం చాలా దురదృష్టకరం. బట్ ఏమంటే ఫ్రస్ట్రేషన్ ఆ లెవెల్లోకి వెళ్ళిపోవడం అన్నది అలా రెచ్చగొట్టి చేయిస్తున్నారు. ఎందుకంటే ప్రజల్లో ఒక నెగిటివ్ వెళ్ళాలి కానీ ప్రజల్లో కూడా ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అంశం అన్నది ప్లస్ అయినా ఇప్పుడు ఎన్నికలకి అది ఉందా? ఏమండి అసలు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలన్న ఆలోచనే ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పండి. ఎందుకంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇన్ని సిబిఐ కేసులు ఎదుర్కొంటూ ఏ విధమైన అసలు రూల్ పొజిషన్ కూడా పాటించకుండా ఒక తప్పుడు కేసు తోటి చంద్రబాబు నాయుడు గారిని ఎలక్షన్స్ 6 నెలల ముందు నిజంగా పిచ్చోడు కూడా అరెస్ట్ చేయడు. అరెస్ట్ చేయడం వల్ల నేనైతే చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా చెప్పాలంటే ఆయన రెస్ట్ దొరికింది. ఎందుకంటే ఆయన కూడా ఆలోచించుకోవడానికి, ఆయన ఖాళీగా లేకపోతేనే ఆయన ఖాళీగా బిజీగా ఉంటేనే ఆయన ఎప్పుడు వ్యూహాలు పొందుతారు. అట్లాంటిది ఆయనకి మంచి టైం ఇచ్చారు. ఆయన ఒకటి జైల్లో ఉన్నారు, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారన్న బాధ డెఫినెట్గా ప్రజలందరికీ ఉంది. కానీ ఒక రకంగా చెప్పాలంటే పార్టీ పరంగా ప్రజలందరూ కూడా ఒక్కొక్కళ్ళు అరెస్ట్ అయితే బ్యాడ్ వస్తుంది, అలాంటిది ఈయన అరెస్ట్ అవ్వడం వల్ల ఈయన చేసిన మంచి పనులన్నీ బయటకు వచ్చినాయి. వివిధ దేశాల్లో కూడా యాజిటేషన్స్ చేశారంటే అది ఆయనకున్న మంచి పేరు కానీ ఆయనకున్న అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ కానీ
ఆయనకు ఎలాంటి ఆలోచన విజన్ ఉందా అన్నది ప్రజలకు అర్థమైన పరిస్థితి ఉంది. అండ్ మూడోది చెప్పాలంటే లోకేష్ గారు కూడా యువ నాయకుడిగా ఎదగడం జరిగింది. ఆ క్రైసిస్ టైంలో ఎట్లా హ్యాండిల్ చేశారు పార్టీని, ఎలా ముందుకు తీసుకెళ్లారు అన్నది ఆయనకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆయన ఒక చెప్పాలంటే ది మోస్ట్ స్ట్రాంగ్ పర్సన్గా ఎదిగే పరిస్థితి వచ్చింది ఈరోజు. అండ్ నాలుగోది మనకి ఇష్టం లేని ఛానల్స్ నీలి మీడియా వాళ్ళు కూడా 24 గంటలు ఇదే చూపించడం జరిగింది. వాళ్ళు కూడా ఏంటంటే అనుకోకుండా వాళ్ళు కూడా చాలా పబ్లిసిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఫ్రీ పబ్లిసిటీ మనకి అది కూడా అడ్వాంటేజ్ అయింది. ఒక మనిషి గురించి పాజిటివ్గా మాట్లాడితే ఎంతసేపు చూస్తారో ప్రజలు తెలియదు, కానీ నెగిటివ్గా చూసినాడు పర్టికులర్లీ మీరు చూస్తారు మన థంబ్నెయిల్స్ కూడా కావాలని అందులో మాట్లాడిన నెగిటివ్ వర్డే పెడతారు ముందు, ఎందుకంటే అది పెడితే ముందు ఓపెన్ చేస్తారు ప్రజలని. సో నెగిటివ్ పబ్లిసిటీకి ఉన్న ఆ స్ట్రెంగ్త్ ఏంటో ఈరోజు ఫ్రీ పబ్లిసిటీ అయింది. అండ్ 6 నెలల ముందు చేయడం వల్ల ప్రజలందరూ కూడా ఇతని క్యారెక్టర్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఏంటి అన్నది ఆయనే సెల్ఫ్ ఇమ్యులేటివ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఎట్టి పరిస్థితుల్లోనే ఓడిస్తారట, 100 కోట్లు ఖర్చు పెట్టారట. ముద్రగడ పద్మనాభం గారు వెళ్ళారు. కాపు సామాజిక వర్గం అంతా పవన్ కళ్యాణ్